ఏలూరు రామకృష్ణపురంలోని జూట్ మిల్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన మర్డర్ కేసులో ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఏలూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. జూట్ మిల్ సమీపంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద షేక్ వెంకట కనకరాజు అనే వ్యక్తి హత్య జరగగా ఈ ఘటనపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 3 టౌన్ సీఐ వి కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టి ఏలూరు రూరల్ మండలం వెంకటాపురానికి చెందిన మామిడి నాని అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కనకరాజు కుమార్తెను పెళ్లి చేసుకుంటానని గత కొంతకాలంగా నాని వేధిస్తున్నాడని, అయితే కనకరాజు ఒప్పుకోకపోవడంతో అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో 3 టౌన్ వీసీఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం. ఈ నెల 14వ తారీఖు నాడు జరిగినటువంటి మన రామకృష్ణాపురం ఫ్లైఓవర్ జూట్ మిల్ ఫ్లైఓవర్ అంటారు, దాని పిల్లర్ నెంబర్ 39 కింద జరిగినటువంటి మర్డర్ కేసులో ఈరోజు మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని విషయమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఇందులో ముఖ్యంగా ఈ పిల్లర్ నెంబర్ చనిపోయినటువంటి అసామైనటువంటి షేక్ వెంకట కనకరాజు ఎలియాస్ రాజు, ఇతను 3 పిల్లలు కలిగారు, భార్య చనిపోయింది. ఇక్కడ కాపురం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. అయితే ఇందులో ముద్దాయి ఇతను నాని అని ఉన్నాడు. ఇతను ఈ పెద్ద పాపని పెళ్లి చేసుకుంటానని అడగటం, అదేవిధంగా ఆ పాప చుట్టూ తిరగటం చేస్తుంటే మైనర్ బాలిక అవడంతో అతను గత 6 నెలల నుంచి ఈ పిల్లల్ని తీసుకొని నారాయణపురం తన అత్తగారింటి వైపుకి వెళ్ళిపోయాడు. కానీ మన 6 నెలల తర్వాత అక్కడ కూలి పనులు లేవని చెప్పేసి మన 13వ తారీఖు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజునాడు ఇతను ఎప్పుడైతే వచ్చాడో ఈ ముద్దాయి తెలుసుకొని ఇతను అడ్డు తొలగించుకుంటే ఆ పిల్లలకి ఎవరు ఆ తల్లి లేదు కాబట్టి తండ్రి కూడా లేకపోవడంతో ఈ పిల్లల్ని మనం ఎట్లయినా బెదిరించైనా పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం, ఒక దీన్ని పెట్టుకొని ఇతను నీ వల్లనే నీ పిల్లల్ని దాసేసావు, తీసుకొని రమ్మని చెప్పి ఇతనితో ఘర్షణ పడటం, అదేవిధంగా ఇతను చూసుకొని ఎట్లయినా ఇతను అడ్డు తొలగించాలని ఒక పథకం ప్రకారం వాడు అతన్ని ఏదైతే 39 కానా దగ్గర పక్కన ఉన్నటువంటి దీని దగ్గర మాట పెంచుకొని అతన్ని ఈ గడ్డం కింద పదునైన ఆయుధంతో కోసేశాడు. అతనితో చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయాడు. అతను కదలలేని పరిస్థితిలో ఉండటంతో అతనికి అధిక రక్తస్రావణం జరగటం, తర్వాత చనిపోవటం జరిగింది. ఇతను ఈ ఘాతుకానికి పాల్పడి ఇతను పారిపోవటం జరిగింది. చాలా గుంటూరు, వైజాగ్ ఇట్లా 2 వైపులు పారిపోవడంతో 2 టీములు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో సిఐ కోటేశ్వరరావు గారి బృందం పెట్టి మొత్తం అంతా కూడా గాలించి చూసాము. అయితే నెమ్మదిగా అతను నిన్నటి రోజునాడు మళ్ళీ ఏలూరు వచ్చాడని తెలవడంతో ఆ క్రమంలో అతను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా చెప్తున్నాం, ఎవరైనా ఇలాంటి ఘాతుకాన్ని పడిపోతే కఠినమైన చర్యలతో పాటు ఇంకా ఈ కేసులో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్లో చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ అనాథలైన పిల్లలను కూడా మనమే మన గవర్నమెంట్ వారి దగ్గర ఉన్నటువంటి 1 స్టాప్ సెంటర్ నుంచి పెట్టి, అదేవిధంగా వీళ్ళని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంచడం, వాళ్ళ బంధువులు ఉంటే బంధువులకి కూడా కేర్ తీసుకోవడంతో పాటు మేము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ పిల్లలకి ఎటువంటి మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ పిల్లలకి ఎటువంటి అవసరం ఉన్నా మా తరపున కూడా మేము ఆదుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము అని తెలియపరుచుకున్నాం. రాబోయే క్రిస్మస్, జనవరి పండుగ కూడా అందరికీ కూడా చెప్తున్నాం, పండుగని ఆనందంగా ఉల్లాసంగా గడుపుకోండి. అంతేగాని అశ్లీల నృత్యాలతోటి లేకపోతే అశ్లీలంగా ప్రవర్తించే కానీ లేదా కోడిపందాలు, పేకాట్లు లాంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు పాల్పడినా అటువంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందే గుర్తిస్తున్నాం, అందరికీ హెచ్చరిస్తున్నాం. ఎవరైనా కానీ ఇలాంటి కనుక చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి ఇది లేదని కూడా మొహమాటం లేకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద ఉక్కుపాదం వేసి మోపుతాం. ఎవరైతే ఈ వైలేషన్ పడేవాడిని హెచ్చరిస్తున్నాం. అలానే ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, బైకున్నాము మీరు ఇలాంటి విన్యాసాలు పాల్గొనే మీ పిల్లలందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకొని మీరు ఇలాంటి అకృత్యాలకి రాకుండా మీ వంతు పాత్ర కూడా పోషించాలని తల్లిదండ్రులందరూ కూడా మనవి చేస్తున్నాం.